ఇవాళ పొద్దున్న లేవగానే నేను లోయల్ కాడికి వచ్చా. మనం గ్యామ్ తీసుకెళ్ళినప్పుడు హడావిడిగా మొత్తం కప్పేసాం గానీ ఎట్లా కప్పేసామని తెలియదు. వర్షం బాగా పడేసరికి ఎలా ఉందని చూసాను వచ్చా ఈడికి. అసలు వ్యవసాయం చేయడం అనేది అంత కష్టం ఉంటుంది. ఇవాళ మనం చికెన్ తెచ్చుకున్నాం, ఎందుకంటే ఇవాళ సండే కాదు కాబట్టి. ఏదైనా పర్లేదు కానీ మనకి ఏదో ఒక రోజు ఏదో ఒకటి తినాలి అని అనిపిస్తుంది కదా. అలా నాకు ఇవాళ చికెన్ తినాలనిపించింది. అలా చికెన్ అవుతుండగా నేను 2 బత్తాలు మందు చల్దామని నేను వంశీ అలా పొలం కాడికి 2 బత్తాలు తీసుకుని వచ్చాను. తీసుకొని వచ్చినాం నేను వంశీ. చల్లటానికైతే దూల తీరిపోతుంది, సొక్క అంత దడిచిపోయింది. సగం కట్ట చల్లిన, ఇంకా సగం కట్ట ఉంటుంది దగ్గర 2 ఎకరాలే. మేము 2 కట్టలు చల్లలేకపోతున్నాం, అంత ఎండ కొడుతుంది ఇవాళ. అసలు వ్యవసాయం చేయడం అనేది అంత కష్టం ఉంటుంది. చిన్న విషయం చెప్దామని కూడా బండి కింద పడిపోయింది. అంత వర్స్ట్గా ఉంది సిచ్యువేషన్. చూడండి, నా ఫేస్ కానీ నా బట్టలు కానీ మొత్తం చెమటలతో తడిసిపోయినాయి. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎండ కొడుతుంది, తీసుకొచ్చి చెట్టు కింద కూర్చున్న బండి కూడా పడిపోయింది. అంత వర్స్ట్గా ఉంది నా సిచ్యువేషన్. అలా పని అయిపోయాక ఇంటికి వచ్చి తినేసాను. బాయ్ ఫ్రెండ్స్.